చెబితే కూడా ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మనను గెయ్యమన్నారు అనేది తప్పు మాట్లాడుతున్నారు. ఈ పత్రికా మిత్రులు కూడా అదే విధంగా దాన్ని ఎక్కువ చెప్పింది ఎక్కువ రాయదు. 1,61,000 ఉద్యోగాలు ఇచ్చారు. నేను అడుగుతున్న ఇదే వేదిక నుండి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్ గారు, మీరు మొన్న జీతాలు ఇచ్చి రాయలేదా? ఈ 1,61,000 మందిని ప్రశ్నిస్తున్నారండి. ఇది చాలా పత్రికా విలేకరు రాయాలి. నేను చెప్తున్నా 2014 నుండి 2023 డిసెంబర్ వరకు 1,61,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి నాయకత్వాన ముఖ్యమంత్రిగా మేము ఉద్యోగాలు ఇచ్చినాము. మీకందరూ కూడా ఇక్కడ పత్రికా విలేకరులకి మన సతీష్ గారు నేను డీటెయిల్స్ పంపిస్తా, ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా మీకు పంపిస్తా. ప్లీజ్ ఇలా అందరికీ అవస్థ ఇవ్వండి. నేను ఇప్పుడే ఇదే ఫోన్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను. ఇదే ప్రభుత్వం ఇచ్చింది. నేను చెప్పేది దొంగ లెక్క కాదు అనుకుంటారు, దొంగ లెక్క అంటారు. ఇదే ప్రభుత్వము ఇదే రేవంత్ రెడ్డి గారి దగ్గర సెక్రటరీగా పనిచేసినటువంటి సెక్రటరీస్ ఇచ్చినటువంటి నివేదిక నేను మీకు చెప్తాను. 1,61,000 ఉద్యోగాలు మన ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళకి జీతాలు ఇచ్చినవా ఇవ్వలేరు? ఈ నెల జీతాలు ఇచ్చినావు, కానీ మా మీద ఉద్యోగాలు నింపలేదు అని చెప్పి దుష్ప్రచారం చేసేది. అందుకే మన పిల్లలు బయటకు రావాలి, చెప్పాలి, నిజమైన రాజకీయాలు చెప్పాలి, ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలి. అది కూడా ఉండదు. మనం 43,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన దురదృష్టవశాత్తు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక పేపర్ లీక్ అయి అదొక గడబడి బదనామంతా పూసినాం. 2 లక్షల నోటిఫికేషన్ 1,60,000 ఉద్యోగాలు నింపిన జీతాలు తీసుకుంటారు. 41,000 పరీక్షలు రాస్తున్నారు. ఇంకొక 40,000 నోటిఫికేషన్ ఇవ్వలేదు. అది ఈ ప్రభుత్వం ఇస్తుంది. అది కాక 2 లక్షలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మంచిది. ఎక్కడ నింపుతారో అది కూడా ఇవ్వండి, తొందరగా టైం కొత్తగా 1 నెలలో వచ్చేది. నా రిక్వెస్ట్, మీరు ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్ ఎప్పుడో మీకు సమయం దొరికినప్పుడు మీరు చెప్పండి. మీరు డిసెంబర్ వరకు అన్నారు కదా, 24 డిసెంబర్ వరకు అన్నారు. నేనేం తొందరపడలేను. ఆ 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 24 వరకు నింపండి. మేము నింపిన తర్వాత మేము 1,61,000 నింపినాం. 41,000 పరీక్షలు రాస్తున్నారు. ఇంకా 40,000 ఖాళీలు చెప్పినాము. అది కాక 2 లక్షల ఉద్యోగాలు మీరు దొరకబట్టి మీరు డిసెంబర్ 24 వరకు రిక్రూట్మెంట్ చేయండి. మంచిది. ఎందుకు ఏది పడితే అది మాట్లాడు. మన సర్కారం కాబట్టి ఎక్కువ తక్కువ దాన్ని చెప్పినా కూడా ఏమైనా అర్థం చేసుకోలేదు. ఆయనే అన్నాడు రేవంత్ రెడ్డి గారిని ఎవరు అడిగితే ప్రజలు అవుతున్నారు. టీవీ చూస్తున్నారు కదా, ఎలక్షన్ కూడా వేసారు. నిజంగా పాపం గట్ట మాట్లాడతాడు అనుకోండి, ఇట్లా మాట్లాడాలి సేఫ్టీ వచ్చాక నాకు మావు చెప్పి రేసారు గట్టే మాట్లాడండి అని చెప్పి. దయచేసి మిత్రులారా, మనం మళ్ళీ కలుసుకుందాం, మండల వేసుగా కూర్చుందాం, మాట్లాడుకుందాం. బీజేపీ, మనము కాంగ్రెస్. పోయినసారి ఇదే కాంగ్రెస్, ఇదే పొన్నం ప్రభాకర్ గారు అప్పుడు ఎంపీగా పోటీ చేసింది. ఇదే పొన్నం ప్రభాకర్ గారు డిపాజిట్ పోయింది పోయినసారి ఎంపీగా డిపాజిట్ పోయేంత వీక్ క్యాండిడేట్ కాదు పొన్నం ప్రభాకర్ గారు. కానీ కాంగ్రెస్ సరెండర్ అయింది బీజేపీ. కాబట్టి మనం ఓడిపోయలేదు. జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్తున్నాను. పోయినసారి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి సరెండర్ అయిపోయింది కాబట్టి మనం ఓడిపోయింది. కానీ రాష్ట్రంలో సాధారణంగా ఒక నల్గొండ జిల్లాలో అక్కడిక్కడ మాత్రమే వాళ్ళు పోటీ పడి అలా బీజేపీ లేదు. నల్గొండ జిల్లాలో అలా వాళ్ళకు డిపాజిట్ రాలేదు. కానీ మీరు నిజామాబాద్ మధు యాస్కిన్ గౌడ్ గారు 45,000 50,000 వచ్చినాయి. ఆయన డిపాజిట్ లేదు. ఆదిలాబాద్ లో డిపాజిట్ లేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈసారి అట్లా ఉండదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు. వాళ్ళు గట్టిగా కొట్లాడుతున్నారు. బీజేపీ క్యాండిడేట్ ఉంటాడు, మనం ఉంటాం. ముగ్గురు మధ్యలో మనం బయటపడతాం. నేను చెప్తాను కదా, రాసి పెట్టుకోండి మీరు అందరూ. పోయినసారి మనకి ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కాదు.
సరెండర్ అయింది కాబట్టి మీరు ఓటర్ అటు చేసేది కాబట్టి మన ఆ పరిస్థితికి వచ్చింది. కాబట్టి దయచేసి మిత్రులారా మీరందరూ అలర్ట్ ఉండండి, కష్టపడండి. ఇప్పటి నుంచే మన ఓటర్ భాష దగ్గర బోధము మాట్లాడుతున్నాము. ఈసారి టిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎందుకు గెలవాలంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఢిల్లీలో ఎవరు కొట్లాడిండు, మనం కొట్లాడి. ఇప్పుడే నాకు మిత్రులు పంపించారు, ఏది ఇప్పుడు పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నలు అని చెప్పి ఒక మిత్రుడు వాళ్ళు రోజు పంపుతాంటారు ఏమైనా అదొకటి ఇదొకటి. అయితే